యూజువల్ గా సస్పిషన్ చేయము. అంటే మనం యూజువల్ గా దాంట్లో ఏముండదులే, లేకపోతే ఆ కారులో ఫ్యామిలీ వెళ్తున్నారులే అనే ఉద్దేశంతో మనకి ఎటువంటి అనుమానం రాదు. అట్లాంటి అనుమానం కలగకుండా ఉండడం కోసం ఈ లేడీస్ తాలూకా హస్బెండ్ ఎవరైతే ఉన్నారో, ఇందులో ఒక లేడీ ఎవరైతే ఉన్నారు సౌగత్, వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఢిల్లీ నుండి అక్కడి నుంచి వీళ్ళకి ఇక్కడ పంపించడం జరిగింది. సో వీళ్ళు ఢిల్లీ నుంచి ట్రైన్ టికెట్ చేసుకుని వీళ్ళు ఖమ్మం వరకు వచ్చి ఖమ్మంలో దిగి అక్కడి నుంచి భద్రాచలం వెళ్తే ఇక్కడ ఒడిశాకు చెందిన ఒక వ్యక్తి వీళ్ళు భద్రాచలంలో పికప్ చేసుకుని వీళ్ళు తీసుకుని వెళ్లి వీళ్ళకి గాంజా ఇచ్చి, అదే వ్యక్తి వీళ్ళకి గాంజా ఇవ్వడంతో పాటు గాంజా వెహికల్ ఇవ్వడంతో పాటు ఆ గాంజా వీళ్ళు తీసుకువెళ్తుంటే ముందు పైలట్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. పైలట్ చేసుకుంటూ వెళ్ళాలంటే ముందు ఎవరైనా పోలీసు వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఎవరైనా ఆపుతారేమో అని ఉద్దేశంతో ముందు వెళ్తూ ఉంటారు. వీళ్ళు వెనకాతల వెహికల్ లో వస్తుంటారు. సో ఎవరైనా పోలీసు వాళ్ళు ఎక్కడైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ కార్ అక్కడ ఆపేయడం లేదా వెనక్కి వెళ్ళిపోవడం చేయడం కోసం వీళ్ళు చేసేది. ఇది వీళ్ళ ద్వారా యూజువల్ మోడల్స్ ఆపరేటింగ్ గా ఉంటుంది. సో ఇక్కడ మనకి కనిపించే ముగ్గురు వ్యక్తులు ఇట్లా కారులో వెళ్తూ, ముగ్గురు చిన్నపిల్లలతో పాటు కారులో వెళ్తుంటే ఈ పైలట్ వెహికల్ దాటేసిన తర్వాత మనం వీళ్ళు ఆపడం జరిగింది. పైలట్ వెహికల్ మనం ఆపలేదు, పైలట్ వెహికల్ తర్వాత వీళ్ళు పట్టుకోవడం జరిగింది. సో ఎవరైతే వీళ్ళు గాంజా సప్లై చేస్తున్నారో వాళ్ళు మనం బ్యాక్వర్డ్ లింకేజ్ అంటాం. ఎవరైతే వీళ్ళు తర్వాత కొనబోతున్నారు, అంటే ఇప్పుడు మనకి ఇక్కడ దొరికిన ఒక మహిళతో ఒక హస్బెండ్ పేరు సోపర్, తన హస్బెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఢిల్లీలో ఉన్న వాళ్ళని మనం ఎక్యూజ్ గా చూపించాము.